హాయ్ ఫ్రెండ్స్, కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. 2025 మేషరాశి ఫలితం ఆంగ్ల సంవత్సరం. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు కలుగును. ఏలినాటి శని దోష ప్రభావము, తృతీయ స్థానంలో గురు ప్రభావం వలన సోదరులు, కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలను కలుగును. చేపట్టిన పనులలో కార్యాటంకములు, కష్టము మీద వివాహ ప్రయత్నములు ఫలించును. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్లు, చికాకులు అధికమగును. వ్యాపారస్తులకు నష్టము తప్పదు. రుణ బాధలు కొంత బాధించును. విద్యార్థులకు మరింత కష్టపడి వలసి వచ్చును. స్త్రీలకు సామాన్య ఫలితములు కలుగును. ఆదాయం కన్నా ఖర్చులు మరింత అగును మరియు అప్పులో అధికమగును. విమర్శలకు, అవమానాలు పెరుగును. గొడవలకు దూరంగా ఉండాలి. కోర్టు వ్యవహారాలు సమస్యలు, చికాకులు కలిగించును. భక్తి కార్యక్రమాల్లో పాల్గొందురు. అవసరానికి ఒక్కొక్క సమయంలో ధనము ఆలస్యంగా అయినను ఏదో ఒక రకంగా పొందుతారు. సంవత్సరం ద్వితీయార్థంలో కొంత శుభ ఫలితములు కలుగును. రాజకీయ రంగంలో ఉన్నవారికి కష్టం సమయం. సినీ మీడియా రంగంలో ఉన్నవారికి ఆర్థిక సమస్యలు ఏర్పడును. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు ఏర్పడును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు తప్పవు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కొంత ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూల కాలంగా ఉంటుంది. అయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త తీసుకోవడం ముఖ్యం. కుటుంబ సంబంధాలలో కొన్ని తగాదాలు రావచ్చు. మానసిక ఆందోళన కలుగును. జనవరి నెలలో ఈ మాసం మీకు అంతగా అనుకూలంగా లేదు. కుటుంబంలో వివాదములు, సంతాన విషయంలో సమస్యలు, లాభాలు ఉన్నప్పటికీ ఖర్చులు మాత్రం అధికంగా ఉండును. ఉద్యోగస్తులకు ఊహించని స్థాన మార్పులు ఉంటాయి. మీ సలహాలు ఇతరులకు పని చేస్తాయి. కళత్రమునకు అనారోగ్య సమస్యలు. ఫిబ్రవరి నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. సన్నిహితుల సహాయం లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సూచనలు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు తప్పవు. దేవాలయ దర్శన, వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రమే. మార్చి నెలలో ఈ మాసం కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అధిక ప్రయాణం సూచనలు. వృత్తి వ్యాపారాల్లో కొంత అనుకూల ఫలితాలు. శత్రువుల నుండి కొంత ఒత్తిడి ఉన్న బయటకు రాగలుగుతారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. శుభకార్యములు ఆటంకములు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులు సలహాలు తీసుకునుట మంచిది. ఏప్రిల్ నెలలో ఈ మాసం అంత అనుకూలంగా లేదు. కుటుంబ పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయాలి. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో దృష్టి సారించాలి. మే నెలలో ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు కలిసి రావచ్చును. ఆర్థిక వ్యవహారాల్లో కొంత మెరుగైన ఫలితాలు ఉన్నాయి. నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. జూన్ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు కొంత కలిసి వస్తాయి. అధిక కష్టం మీద కానీ కొన్ని పనులు పూర్తి కావు. వృత్తి వ్యాపారాలు కొంత సామాన్యంగా సాగుతాయి. విలువైన వస్తువులు కొంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూల ఫలిస్తాయి. జూలై నెలలో ఈ మాసం అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులు ఊహించని ప్రమోషన్లు, అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారస్తులకు నూతన వ్యాపార విషయంలో జాగ్రత్త వహించాలి. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. ఆగస్టు నెలలో ఈ మాసం కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. పాత రుణాలు తీర్చగలుగుతారు. కీలక వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ధనపరంగా ఖర్చులు అదుపులో ఉంచుకోవడం మంచిది. సెప్టెంబర్ నెలలో ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనయోగం ఉంది. కొన్ని విషయాలలో మానసిక ఆందోళనలు పెరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.
అక్టోబర్ నెలలో ఈ మాసం అనుకూలంగా ఉన్నది. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొన్ని మిశ్రమ వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు వింటారు. పట్టిన పనులలో విజయం సాధిస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. నవంబర్ నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు. ఖర్చులు, శత్రు సమస్యలు, జ్వరాది అనారోగ్య సమస్యలు ఉంటాయి. వ్యాపార పరంగా గందరగోళ పరిస్థితి, భాగస్వామి వ్యాపారాల్లో కలహ సూచనలు. డిసెంబర్ నెలలో ఈ మాసం అంత అనుకూలంగా లేదు. స్త్రీ మూలక కలహములు, వ్యాపారంలో ధన నష్టము, కొన్ని వ్యవహారాల్లో సోదర సహాయ సహకారాలు లభిస్తాయి. శత్రు సమస్యలు, ప్రయాణం నందు జాగ్రత్త అవసరం. పరిహారాలు: శనీశ్వరుని స్వామికి తైలాభిషేకం, నల్ల నువ్వులు 1 కేజీ దానం, గురువారం 1 కేజీ శనగలు దానం ఇవ్వడం వల్ల చాలా మంచి జరుగుతుంది. శివాలయంలో రుద్రాభిషేకం చేయించడంలో ఫలితం ఉంటాయి.